కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఎక్కడ ఎవరు కూడా మరి ఇంత ఈ స్థాయిలో, ఈ సంఖ్యలో, జనాభాలో ఇంత పర్సంటేజ్కి ఉచితంగా మరి మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం, అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. నా అభిప్రాయంలో ఇంతకంటే గొప్ప సంక్షేమ పథకం మరొకటి ఉండదు. మరి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మరి అదేవిధంగా మంత్రివర్గం మొత్తం నిర్ణయం తీసుకొని ఇది మన నెంబర్ 1 ప్రోగ్రామ్గా ముందుకు పోవాలి. ఇది తెలంగాణ ప్రజా జీవితంలో, తెలంగాణ రాజకీయంలో మరి ఇది ఒక గేమ్ చేంజర్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, పెద్ద ఎత్తున కూడా ఈసారి ఎన్నడూ లేనంతగా కూడా కేవలం సన్న బియ్యము తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున దీనికి డిమాండ్ పెరిగింది అనుకోవచ్చా రేషన్ కార్డు? వాస్తవం. గతంలో బ్రదర్ అది గతంలో రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, కోర్స్ గ్రెయిన్స్. అయితే అప్పుడు కూడా ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని, బియ్యం ఖర్చు అయ్యేది, ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అయితే 75 to 80% ఆఫ్ లబ్ధిదారులు ఆ బియ్యం తినకపోయేవాళ్ళు. అది డైవర్ట్ అయ్యి పౌల్ట్రీ ఫార్మ్స్కో, బీర్ల కంపెనీలకో, రైస్ మిల్లుకు రీసైక్లింగ్లో పోయేది. ఇప్పుడు మేము ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మా సర్వే రిపోర్ట్ ప్రకారము 99% లబ్ధిదారులు ఈ బియ్యం తింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నేను మనం చేస్తాను. సార్, మరోపక్క ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మీరు ఇలా రేషన్ కార్డు అందిస్తున్నారో ఈ రోజుతో ముగుస్తుందా? ఇది మళ్ళీ మరి కొత్త వారి అంటే అప్లై చేసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ ఇంకా మరోసారి ఏమైనా అవకాశం ఉంటుంది? మేము చాలాసార్లు ప్రకటించాము. ఈరోజు మళ్ళీ మీ ద్వారా కూడా మీ ప్రేక్షకులు తెలియజేస్తున్నాం. రేషన్ కార్డ్ ఇష్యూ అనేది మా ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. మరి ఈరోజు వరకు వచ్చిన వాళ్ళకి, వెరిఫికేషన్ వాళ్ళకి ఈరోజు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా మిస్ అయితే దే కెన్ అగైన్ అప్లై. ఈ రేషన్ కార్డ్ ఇష్యూ అనేది, రేషన్ కార్డ్ ఇవ్వడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మా ప్రభుత్వం కొనసాగుతుంది. సార్, ఇన్ని కోట్ల మందికి సన్నబియ్యం అందించడం సాధ్యమవుతుందా? ఆ డిమాండ్ తగ్గట్టుగా రాష్ట్రంలో సన్నబియ్యం ఉండే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఇది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి సన్న వడ్ల గ్రోయింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైన్ ప్యాడీ ఎంకరేజ్ చేయడానికి సన్న వడ్లకి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత సన్న వడ్లు పండుతున్నాయి. ఆ సన్న వడ్లని మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసి అది మిల్లర్లకు ఇచ్చి మిల్లింగ్ చేసి ఆ సన్న బియ్యంని ఇప్పుడు రేషన్లో ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. సార్, మరోపక్క అంటే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి స్థానిక ఎన్నికలు ఉన్నాయి, రేపు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారనేటువంటి ఒక అపవాదం అయితే ప్రభుత్వం మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల సమితి. వాళ్ళకి ఏం సమాధానం? చూడండి, ఎవరో దీన్ని ఇంత పవిత్రమైన కార్యక్రమం, ఇంత సార్థకంగా ఉన్న కార్యక్రమాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో ఏదో బదనాం చేయదలుచుకుంటే నేను దాన్ని కమెంట్ చేయను. సరే, ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో రేషన్ కార్డు ఎక్స్ట్రా వచ్చుంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే మరి ఒక ప్రక్రియ జరుగుతుంటే అది ఏం పొరపాటు కాదని అనుకుంటున్నా. ఆ విషయాలన్నీ ఈ రేషన్ కార్డు ఇష్యూ తర్వాత మేము కూర్చొని ఆలోచన చేస్తాం. ఇంకొక అనుమానం ఉంది సార్, కార్డుల విషయంలో డిజిటల్ కార్డు అంటే ఈరోజు ఇచ్చేటువంటి కార్డులకు సంబంధించి కేవలం నెంబర్ మాత్రమే అనౌన్స్ చేస్తారా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఫిజికల్గా కార్డు ఏమైనా ఇచ్చారు? ఇప్పుడు నెంబర్ ఇస్తాము, వాళ్ళని ఇమీడియట్గా బెనిఫిషరీస్ లిస్ట్లో చేస్తాము. వాళ్ళకి నెక్స్ట్ మంత్ రేషన్ నుంచి రేషన్ వస్తుంది. అయితే కార్డుల ప్రక్రియ ఇప్పుడు ప్రింటింగ్లో ఉంది. అది ప్రింట్ అయిన తర్వాత అందరికి కూడా కార్డులు కూడా ఫిజికల్గా ఇవ్వడం జరుగుతుంది. దాని మోడల్కి సంబంధించి కావచ్చు, దాన్ని కొన్ని ఫైనల్ కాలేదని చెప్పారు, అయింది అసలు? ఫైనల్ అయిపోయింది. బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి 3 రంగుల కార్డు, ట్రై కలర్ కార్డు. అబవ్ పవర్టీ లైన్ మరి వాళ్ళకి గ్రీన్ కార్డ్, పచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తాం. ఓకే సార్, ఈరోజు అంటే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరెవరు పాల్గొంటూ ఉన్నారు, ఎంతమంది జనాభా అక్కడికి వచ్చే అవకాశం? 3 గంటలకి మా సభ తిరుమలగిరిలో మొదలవుతుంది. మేము
1,00,000 మందితో బహిరంగ సభ పెట్టాలని ఆ ఏర్పాటుతో ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇది చూస్తున్నాం. తెలంగాణలో చాలా కాలంగా ఎదురు చూసినటువంటి పేదల తెల్ల రేషన్ కార్డు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ జిల్లాకు సంబంధించి సూర్యాపేట, తిరుమలగిరిలో పేదలకు అందించబోతున్నారు. ఇప్పటి వరకు తద్వారా ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 95,50,000 రేషన్ కార్డులు, కోట్ల మందికి సన్నబియ్యం అందే అవకాశం అయితే లభిస్తూ ఉందని మాత్రం ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరి కాసేపట్లో నల్లగొండ జిల్లాలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి అక్కడ పాల్గొని పేదలకు రేషన్ కార్డు ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభం కాబోతుంది. మరోపక్క రేషన్ కార్డు ప్రక్రియ ఏదైతే ఉందో అప్లై చేసుకోవడానికి ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా అర్హులందరికీ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డుల అందుబాటు అయితే జరుగుతుందని మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి